బొమ్మ దహన కార్యక్రమం చేస్తున్నాం. బాల్కి సుమన్ బాల్కి సుమన్ బాల్కి సుమన్ బాల్కి సుమన్ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బాల్కి సుమన్ అరే బాల్కి సుమన్ బాల్ కొట్టేందుకు బిడ్డ गाड़ी पे बैग है, गाड़ी के लिए बैग है। మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ సమావేశాల్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ఎంపీ అయిన బాల్కి సుమన్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన యనమల రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు నోటికి అనుచిత వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. సో ఎందుకు జరిగింది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అందిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రజలకు అందరికీ 6 గ్యారంటీ పథకాలను ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నందుకు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. బిడ్డ బాల్కి సుమన్ మదమెక్కిన ఒక పందివి మరియు కల్వకుంట్ల కుటుంబానికి ఒక పెంపుడు కుక్కలాగా తయారైన నీవు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్న నేను అసెంబ్లీలో తరిమి కొడితే అది ఓటమిని జీర్ణించుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి అక్కాసుతోటి నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. బిడ్డ నువ్వు బాగా కూర్చో, అక్కడున్న మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతోటే, అక్కడున్న ప్రజా సంఘాలతోటి, అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలతోటే నిన్ను నడి వీధిలో అదే చెప్పు తీసుకొని బట్టలు కూడా తీసుకొడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా రేవంత్ రెడ్డి గారిని కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులను కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను గిట్ట ఎవరైనా ఏమన్నా అన్నా మేమందరం కూడా మూకుమ్మడిగా మీ ఇళ్ళ మీద దాడి చేసి మిమ్మల్ని అందరినీ కూడా నడి రోడ్డుకి రానియకుండా మేమందరం కట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఒక్కసారి కూడా బాల్కి సుమన్ గారికి వారికి పెంపుడు కుక్క అయిన కల్వకుంట్ల బాల్కి సుమన్ గారికి అదే ఆయనను పెంచి పోషిస్తున్న కల్వకుంట్ల వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా గంటాపదంగా మరొకసారి కూడా వార్నింగ్ చేస్తూ మళ్ళీ గిట ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం మేమందరం కూడా మూకుమ్మడిగా మీ మీద దాడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు కోరుకున్న పాలన రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నందుకు, ప్రజలు కోరుకున్న సంక్షేమ పథకాలను ఇస్తున్నందుకు, ప్రజలు ఆదరిస్తున్నందుకు మీరు చేసిన పాపాల చిట్టా అన్నీ కూడా మొదలుపెట్టి అన్ని ప్రజాక్షేత్రాలు పెడుతున్నందుకు ఒక అక్కసుతోటి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ గిట్టంగా నీవు కానీ నీ అనుచరులు కానీ నిన్ను పెంచి పోషిస్తున్న కుటుంబం కానీ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు కానీ మా కార్యకర్తలు కానీ జోలికి వస్తే అదేవిధంగా బట్టలు కూడా తీసి కొడతామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై భీమ్.